కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సీట్కు ఓ స్పెషాలిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్టు నిలబెట్టుకుంటూ వస్తున్న పెద్దపల్లిలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 9 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, తెలంగాణ ప్రజాసమితి ఒకసారి గెలిచాయి. ఎస్సీకి రిజర్వ్ చేసిన ఈ సీట్లో మొదటి ఎంపీ ఎంఆర్ కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి వెంకటస్వామి ఈ సీట్లో 4 సార్లు గెలిచారు. వెంకటస్వామి వారసుడిగా వచ్చిన జి వివేకానంద 2009లో పెద్దపల్లి నుంచి గెలిచి మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని జిల్లాలో పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని అసెంబ్లీ సీట్లతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, వెల్లంపల్లి సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ 5 సెగ్మెంట్లలో బొగ్గుగనులున్నాయి. అందుకే సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఎస్సీల ఓట్లు కూడా ఎక్కువే. పెద్దపల్లిలో మొత్తం ఓటర్లు 14,17,460. ఇందులో పురుషులు 7 లక్షల పైన ఉంటే మహిళలు దాదాపు 7 లక్షల మంది ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ వివేకానంద మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి డాక్టర్ శరత్ బాబు, టీఆర్ఎస్ నుంచి ఉస్మానియా వర్సిటీ విద్యార్థి లీడర్ బాల్క సుమన్ పోటీ చేస్తున్నారు. పారిశ్రామికవేత్తగా ఎదిగిన డాక్టర్ వివేకానంద విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అధికార పార్టీ ఎంపీగానే ఉంటూ జనంతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఎదిరించి నిలబడడం, పలు సందర్భాల్లో అరెస్ట్ కావడం లాంటి ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. తెలంగాణ వాదాన్ని వినిపించడంలో ముందుండడంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం తనకి కలిసొస్తాయని ఆయన అంటున్నారు. గ్రామానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా నేను గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేపిస్తానని చెప్పి ప్రజలకు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. లాస్ట్ మినిట్లో రామగుండంలో కూడా 10 కోట్ల రూపాయలు, ఇంతకుముందు 10 కోట్ల రూపాయలు, తర్వాత మళ్ళీ మొన్న 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించిన ఈ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కోసం. పెద్దపల్లిలో 14 కోట్ల రూపాయలు రూరల్ వాటర్ సప్లై స్కీమ్ శాంక్షన్ చేపించిన. చెన్నూరు ప్రాంతంలో 40 కోట్ల రూపాయలు, మంచిర్యాల్లో 60 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఒక ముందు ఆలోచనతో ప్రజలకు నీళ్ళ ఇబ్బంది ఉండొద్దని చెప్పి ఈ కార్యక్రమం చేస్తారు. 5,000 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు ఏర్పాట్లు చేయడం, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, తాగునీటి సదుపాయాలు లాంటివి తనను గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. తెలంగాణ కోసం తాను చేసిన కృషిని, అభివృద్ధి పనులను జనంలో ప్రచారం చేస్తున్నారు ఎంపీ వివేక్. వ్యక్తిగతంగా మంచి పేరుండడం, ఓపెన్ క్యాస్ట్ వ్యతిరేక పోరాటం, సింగరేణి కార్మికుల్లో ఉన్న పట్టుతో పాటు తెలంగాణపై మాట నిలబెట్టుకున్న క్రెడిట్ తనను గెలిపిస్తాయని ఆయన ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో ఎంపీల పనితీరుపై ఇటీవల స్వచ్ఛంద సంస్థ ఏడీఆర్ విడుదల చేసిన లిస్టులో ఎంపీ వివేక్ 4వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల సంబంధించిన పార్టీని నేను రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళినప్పుడు నా మీద ఒత్తిడి లేకుండా అప్పుడు దేనికోసం వచ్చిన టీఆర్ఎస్ పార్టీ, నేను వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. సుమన్ గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమాలలో నేను కూడా అరెస్ట్ అయినా, 14F తొలగించిన, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో యూనివర్సిటీలో అరెస్ట్ చేస్తున్నారు. నాకు ఢిల్లీలో పార్లమెంట్లో సస్పెండ్ అయినాము. 273 మంది ఎంపీలు ఉంటేనే తెలంగాణ వస్తుంది. దానిలో నేను ఒక కీలకమైన పాత్ర వేయడం జరిగింది. సుమన్ ఒక్కటి గుర్తుంచుకోవాలి, నేను ఎవరిపైన నా అపోనెంట్స్ మీద విమర్శించేది అవసరం లేదు. టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన బాల్క సుమన్ ఎన్నికలకు కొత్త. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడైన సుమన్ పార్టీ సంప్రదాయ ఓట్లతో పాటు యువత ఓట్లు పడతాయని ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అనుభవం కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇక టీడీపీ తరపున పోటీ చేస్తున్న డాక్టర్ శరత్ బాబు ఇంతకు ముందు సింగరేణిలో డాక్టర్గా పనిచేశారు. రాజకీయంలో కొత్తగా రావడం, తెలంగాణ ఇష్యూ, ఓపెన్ కాస్ట్ విషయంలో టీడీపీ తీరు ఆయనకు ఇబ్బందిగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీ పొత్తును ఆయన నమ్ముకున్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా పేరున్న పెద్దపల్లి పోరు ఆసక్తికరంగా మారుతోంది.